పాల్వంచిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న పాల్వంచ కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి గ్రౌండ్లో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు జరగనుంది. ఆరోగ్యాభిలాషులు, యోగాభిలాషులు మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొనేవారు యోగా మ్యాట్ ఉన్నవారు చిన్న టవల్ మరియు వాటర్ బాటిల్ వెంట తీసుకురావాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ శుభోదయం. జయ గురుదేవ్. మనకి ఈ నెల అంటే రేపు ఆదివారం నాడు జూన్ 21 అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 180 దేశాల్లో ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది మన భారతదేశం ద్వారా అంతర్జాతీయ యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించి ప్రపంచం మొత్తానికి యోగా దినోత్సవంగా చేసినటువంటి ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారికి దక్కుతుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా యోగా దినోత్సవం చేస్తుందంటే వారు చూపించిన చొరవ, ఐక్యరాజ్య సమితిలో వారు చేసినటువంటి ఆ యొక్క తీర్మానం వల్లనే సాధ్యమైంది. అదేవిధంగా మనకి దేశవ్యాప్తంగా ఈరోజు యోగా గురించి అందరికీ ఎంతో అవేర్నెస్ కల్పించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు, యోగులు. వాళ్ళందరిలో కన్నా కూడా ముఖ్యంగా ఆస్థా ఛానల్ ద్వారా ఇంటింటికి యోగాని పరిచయం చేసి పతంజలి యోగా సంస్థ ద్వారా అందరికీ పతంజలి యోగా ఉత్పత్తుల్ని, అలాగే పతంజలి యోగా ద్వారా ఆరోగ్యాన్ని అందించినటువంటి మహానుభావులు పూజ్యశ్రీ స్వామీజీ రామ్దేవ్ బాబా గారికి ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మేము గత 20 సంవత్సరాలుగా 2006 నుంచి మేము పతంజలి యోగా సంస్థ ద్వారా అనేక ఉచిత యోగా క్లాసులు, యోగా క్యాంపులు నిర్వహించాము. ఏనాడు మేము ఎక్కడ కూడా యోగా చెప్పినందుకు ఫీజు రూపంలో ఎవరి దగ్గర రూపాయి కూడా వసూలు చేయలేదు. పూర్తిగా ఉచితంగా చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాత్రం ఈ పతంజలి యోగా సంస్థ అని మేము సగర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే మీరు చూసినట్టయితే వాళ్ళ కొన్ని యోగా సంస్థలు ఉన్నాయి, చాలా ఇంటెన్సివ్ హై క్లాస్వి. మనం చూసాం మేము మైసూరు వెళ్ళినప్పుడు 45 వరకు 2,50,000 ఛార్జ్ చేస్తున్నారు విత్ 5 స్టార్ ఫెసిలిటీస్ కేవలం యోగా చెప్పినందుకు. అటువంటిప్పుడు మనం కొన్ని సంవత్సరాలుగా మనం కొన్ని వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నాము. వారికి ఎంతో విలువైన ఆరోగ్యాన్ని యోగా ద్వారా అందించాము. అయితే ఈ యోగాకు వచ్చే వారిలో కేవలం మామూలు ప్రజలే కాకుండా వైద్య వృత్తిలో ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్లు కూడా ఈరోజు ఎంతో చైతన్యవంతంగా యోగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మెడికల్ షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, కానీ అది కావాలని ఎవరు కోరుకోవట్లేదు. ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, సకుటుంబంగా సంతోషంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి డాక్టర్లు కూడా కొంతమంది ప్రత్యేకించి పర్సనల్ యోగా ట్యూషన్స్ కూడా పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఖమ్మంలో చాలామంది ఉన్నారు. ఖమ్మంలో చాలామంది డాక్టర్లు నాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మనకు చాలామంది డాక్టర్లు కూడా వస్తున్నారు, మన దగ్గర లాయర్లు వస్తున్నారు, అదేవిధంగా అఫీషియల్స్, గెజిటెడ్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. సో యోగా అనేది అందరికీ అవసరం, ఆరోగ్యం అనేది అందరికీ అవసరమని ప్రతి ఒక్కరు గుర్తించారు. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ఆ రకంగా ఇప్పుడు ప్రతి చోట కూడా ఇదివరకు లేకుండే ప్రతి వాడవాడలో కూడా ప్రైవేట్ యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏదో రకంగా వాళ్ళు ప్రజల సేవ అందిస్తున్నారు, ఫీజు తీసుకున్నా కూడా. అయితే కొంతమంది అంటే ఫుల్ టైం యోగా మీద ఆధారపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫీజు తీసుకోవడం తప్పలేదు, జీవనోపాధి కింద చేస్తున్నారు. చాలా మంచి వృత్తి. అదేవిధంగా మనకి పతంజలి యోగా సంస్థ ద్వారా అనేక యోగా కోర్సులు ఆఫర్ చేస్తున్నాము. దానికి తెలుగు యూనివర్సిటీ వారు అధికారికంగా అఫిలియేషన్ ఇచ్చారు. ఈ పతంజలి యోగా సంస్థలు చేసినటువంటి యోగా కోర్సు, అసిస్టెంట్ యోగా టీచర్స్, అలాగే యోగా ట్రైనర్స్, అలాగే యోగా థెరపిస్టులు, ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు అందిస్తున్నారు. దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో హాస్పిటల్స్ ద్వారా ఈ ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వారు ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా చేసినటువంటి వాళ్ళకి నియామకం చేసి వాళ్ళ యోగా ట్రైనర్స్ కింద ప్రతి హాస్పిటల్లో కూడా ఈరోజు చాలా చోట్ల చూస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా యోగా ట్రైనర్స్ చాలామంది ఉన్నారు. కేవలం మందులేని కాకుండా, హాస్పిటల్ కాకుండా యోగా ద్వారా ఆరోగ్యాన్ని అందించాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరూ యోగాని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను కూడా సవినీయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎంత సంపాదించినా చేసినా కూడా ఆఖరణ ఆనందాన్ని అనుభవించాలి, ఆ ఆస్తిని అనుభవించాలి, సకుటుంబంగా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యోగా ఆచరించాలి. తద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్యం ద్వారా సకుటుంబంగా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు.
అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇంకొకసారి సవినీయంగా రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. మన పాల్వంచ విద్యుత్ కళాభారతి గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రజలందరి కోసం ఓపెన్గా. కాబట్టి 50 మంది అందరూ కూడా దానిలో పాల్గొనడానికి ఆహ్వానితులే. మార్నింగ్ 6 గంటల నుంచి 7:30 మ్యాక్సిమం 8 వరకు అయిపోతుంది. అయితే దానిలో పాల్గొనే వాళ్ళు మ్యాక్సిమం మీకు ఎవరికైతే యోగా మ్యాట్స్ ఉన్నాయో వాళ్ళు యోగా మ్యాట్స్ తీసుకొచ్చుకోండి. అదేవిధంగా ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్, ఒక టవల్ కూడా తీసుకొచ్చుకున్నట్లయితే ఎవరికి కోర సౌకర్యంగా ఉంటుంది. మధ్యలో మళ్ళీ లేచి నీళ్ళ కోసం వెళ్ళి రావటం ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి కోర వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి. అదేవిధంగా అందరూ సాధ్యమైనంత వరకు తెల్ల డ్రెస్లో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా బాగుంటుంది అలా అందరం కలిసి ఒక దగ్గర యోగా చేస్తే. ఇది మనకి మన పాల్వంచ పట్టణానికి కాకుండా 50 మందికి యావత్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఎంతో చైతన్యవంతంగా అందరికి ఇన్స్పైరింగ్గా ఉంటుందని భావిస్తూ పాల్వంచ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ V3 ఛానల్ వారు మన యొక్క ఈ కార్యక్రమాన్ని లైవ్ చేస్తున్నారు. వారందరికీ V3 ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు మరెన్నో చేయాలని కోరుకుంటూ వీరి ప్రజల్లో ఒకరిగా ఉంటూ ప్రజల్లో చైతన్యం మరిచి సమాజంలో కొత్త చైతన్యం నింపడం కోసం ఈ ఛానల్ ద్వారా వారు కృషి చేయాలి. ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మీ ఛానల్ ద్వారా ప్రజల కోసం మీరు పాటుపడాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన V3 ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్. భారత్ మాతా की जय. भारत माता की, भारत माता की, वंदे वंदे मातरम 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 मातरम. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की.